మళ్ళీ కనగ్గన్న టీంలోకి వచ్చాడు. మొదట్లో సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఆ రోజు నుంచి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. కానీ కొంతమంది హ్యాటర్స్ నా ఎదుగుదలను ఇంకా జీర్ణించుకోలేకపోయారు. మా టీం డెవలప్ అయింది. మా శ్రీకాకుళం జిల్లా పేరు వేరే జిల్లాలకు పాకింది. అప్పుడే అనుకున్నాం మాకంటూ ఒక ఆఫీస్ పెట్టుకోవాలని. మా ఇంట్లో ఒక రూమ్ ని అందంగా తయారు చేసి ఆఫీస్ గా మలిచాం. ఇదే గోల్డ్ బటన్. ప్రతి యూట్యూబర్ మొదట్లో పెట్టుకునే ఒక మొదటి కళ. సీత వాళ్ళ నాన్నకిచ్చిన మాట కూడా నిలబెట్టుకుంది. ఆ పల్లెటూరు నుంచి నువ్వేమీ చేయలేవనే స్థాయి నుంచి అదే పల్లెటూరులో కొన్ని వందల వీడియోలు షూట్ చేశాం. కానీ ఇంకా నా మైండ్ కూడా అందని కొన్ని సందేహాలు నా మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి. నన్ను అంత అవమానించిన సనాకి ఇంకా నేను సమాధానం కూడా చెప్పలేదు. ఏరా సడన్ గా రమ్మన్నావు? కనగ్గా నాతో గొడవపడ్డానికి ఇప్పుడు కలవడానికి ఏదో రీజన్ ఉందనిపిస్తుందిరా. సడన్ గా వాడే వచ్చి కలవడం నాకు కూడా షాకింగ్ గానే ఉందిరా. నిన్నెంత సడన్ గా పిలిచింది దేనికో తెలుసా? నీ షాకింగ్ కి సొల్యూషన్ వెతుకుతావని. ఓకేరా.